హలో ఫ్రెండ్స్, భారతదేశంలో కుల వివక్ష గురించి మాట్లాడిన ప్రతిసారి అబ్బే ఇంకా కులం ఎక్కడుంది అంటారు. ముఖ్యంగా మనుస్మృతి మీద మనం చేసిన వీడియోల కిందకు వచ్చి చాలామంది చెప్తారు అసలు అంటరానితనం ఎక్కడుంది, కులాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ చెప్పి మీరు అనవసరంగా ప్రజల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు, అలాంటివి ఏమీ లేవు అని చాలా గట్టిగా కూడా వాదిస్తుంటారు. కానీ ప్రతిరోజు జరిగే సంఘటనలు ఇది యథార్థమని రుజువు చేస్తున్నాయి. చాలాసార్లు దళితులు గుడిలోకి వచ్చినందుకు దాన్ని శుద్ధి చేయడం లాంటి కార్యక్రమాలు కూడా అగ్రకులాల వాళ్ళు, ఓబీసీలు కూడా చేపడుతూ ఉంటారు, మనం చూస్తుంటాం. కానీ తాజాగా జరిగిన ఒక సంఘటనలో గుడిలోకి దళితులు వచ్చినందుకు మొత్తం గుడినే బహిష్కరించారు ఆ గ్రామంలో ఉన్న పెద్ద కులాల వాళ్ళు, ఓబీసీలు. ఇది జరిగింది తమిళనాడులో తిరువన్నామలై దగ్గర ముత్తి మరియమ్మన్ అనే ఒక దేవతకు సంబంధించిన గుడి ఉంది. చాలా పాత గుడి. ఇక్కడ ప్రతి సంక్రాంతికి చాలా పెద్ద ఎత్తున 12 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ఈ గుడిలో ప్రవేశం కల్పించాలని స్థానికంగా ఉన్న దళితులు 80 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. మొన్న జరిగిన అంటే ఈ నెలలో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో తమను ఒక్కరోజు అనుమతించాలి అని వాళ్ళు కోరారు. దానికోసం వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖకు కూడా వెళ్ళారు. వాళ్ళు కూడా విచారణ జరిపి ఒకరోజు వాళ్ళని అనుమతించాలని నిర్ణయించారు. ఎందుకంటే ఆ గుడి దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉంటుంది. అందుకు అనుగుణంగా ఒకరోజు వాళ్ళందరూ వెళ్ళి గుడిలో పూజలు నిర్వహించుకున్నారు. అది నచ్చని గ్రామస్తులు మొత్తం గుడినే బహిష్కరించేసి ఇప్పుడు మరో కొత్త గుడి కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది చెప్తారు కదా దేశంలో కులం లేదని, ఇట్లా ఉంటుంది కులం. ఇది ఒక్కటే కాదండి, దళితులు వండారు కాబట్టి మధ్యాహ్న భోజనం తినడం మానేసిన పిల్లలు అనే వార్త జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి, వస్తూనే ఉంటాయి వార్తలు. ఎన్ని వార్తలు ఉంటాయో. దళితులు వంట చేసినందుకు మిడ్ డే మీల్స్ తినడానికి నిరాకరించిన పిల్లలు అనే వార్త. ఇప్పటికీ ఈ దేశంలో ముఖ్యంగా హిందీ బెల్ట్లో కౌ బెల్ట్ అనేది చెప్తారో అక్కడ ఇప్పటికీ కూడా దళిత పిల్లలు మిగిలిన పిల్లలతో కలిసి కూర్చోరు. కొన్నిసార్లు వాళ్ళు క్లాసు బయట కూర్చుంటారు, లేదా దూరంగా వెనక కూర్చుంటారు, లేదా మిగిలిన పిల్లలు బెంచీల మీద కూర్చుంటే వీళ్ళు కింద కూర్చుంటారు. సో ఈ రకమైన వివక్ష పసితనం నుంచి కూడా పిల్లల మీద చూపిస్తుంటారు, అందరూ ఒకే బడికి వచ్చినప్పటికీ కూడా. సో ఈ దేశంలో అంటరానితనం లేదు, ఈ దేశంలో ధర్మం చాలా గొప్పది, ఈ దేశంలో ధర్మం 4 పాదాలను నడుస్తుందని చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. ధర్మం 4 పాదాలను నడవటం అంటే మనుషులందరూ 4 వర్ణాలుగా విడిపోవటం కాదు, మనుషులందరూ సమానంగా ఉండటం, మనుషులందరూ గౌరవంగా బతికే అవకాశాలు ఉండటం. ఆ అవకాశాలు కలిగించినప్పుడే నిజంగా ఈ దేశంలో ధర్మం 4 పాదాలను నడుస్తుంది అని మనం నమ్మొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.